ఆది కాండములోనే ఆయన యొక్క ప్రస్తావన ఉంది. అంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన ఏర్పడేంత వరకు, క్రొత్త నిబంధన ఆయన రక్తము చేత ఎలాగ ఏర్పడిందో తెలుసుకునేంత వరకు, ఆ క్రొత్త నిబంధన పూర్తి చేసినటువంటి వ్యక్తి ఆయనే గనక ఆయన గురించి ప్రారంభం నుంచి ఎప్పటి వరకు తెలుసుకోవాలండి. అందువల్లనే క్రీస్తుని గురించి ఏమన్నారంటే అండి, ఆయన ఉన్నవాడు మరియు ఇంకో మాట కూడా చెప్పారు. ఏమనంటే అండి, ఆదియును ఇంకేమై ఉన్నాడు అంతం. ఆదియు ఆయనే, అంతము కూడా. ఇప్పుడు నువ్వు క్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆదియును ఇంకేమై ఉన్నట్టండి, అంతము వరకు కూడా తెలుసు. ఆరంభము ఎలాగైతే ప్రారంభమైందో అక్కడి నుంచి అంతం అయ్యేంత వరకు కూడా నువ్వు తెలుసుకోవాలి. ఇది ఒక జీవన ప్రమాణములు. క్రీస్తు ప్రభు యొక్క జీవితం తెలుసుకోవడానికి క్రీస్తు సంఘాలు పాత నిబంధన పాటించటం లేదు కాబట్టి పాత నిబంధన చింపేయండి అని చెప్తున్నారు. పాత నిబంధన చింపేయండి అని నువ్వు చెప్పడానికి నువ్వెవరవు? మేము 2 నిబంధనలని తెలుసుకోగలుగుతున్నాం. ఆ 2 నిబంధనల్లో క్రొత్త నిబంధన మేము ఏం చేస్తామో అనుసరిస్తున్నాం. మరి 2 నిబంధనలు, మొదటి నిబంధన లోపం గలది, మొదటి నిబంధన పని చేయనిది అనేటట్టుగా మీరు భావిస్తున్నారు కదా అని అంటే మనం అలా భావించుకోలేదు. అది ఎవరికి ఏం కలగజేయలేదంటే అండి, సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక దానికంటే శ్రేష్టమైనటువంటి నిబంధన దేవుడు దాని వెనక ప్రవేశపెట్టాడు. ఆ నిబంధన, మొదటి నిబంధన కాలంలో జరిగిన లోపములన్నింటినీ కూడా సరిచేస్తూ క్రొత్త నిబంధన ప్రవేశపెట్టబడ్డది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. యాలయనగా ఆ మొదట నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం నేరదు. ప్రియులారా, యాలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి ఏముండదటండి. అంటే మొదటి నిబంధనలో లోపం ఉన్నదే, రెండవ దానికి అనుమతినిచ్చారు. అలాగని మొదటి నిబంధన నువ్వు తీసివేయమని నేను అంటలేదు. అవి ఏ వ్యక్తిని ఏం చేయలేదని అంటే అండి, సంపూర్ణ చేయలేకపోయాయి. ఆ మొదటి నిబంధన ఏ వ్యక్తిని క్రీస్తునొద్దకు ఏం చేయలేకపోయింది, నడిపించడానికంటే ఉపయోగపడ్డది. కానీ క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటట్టుగా అది ఏం చేయలేకపోయిందని అంటే అండి, ప్రామాణ్యత